ఎప్పుడూ లేనిది ఇలా జరుగుతుందేంటి? తన మనసుకు ఏం కష్టం కలిగింది? ఆబ్దికం అంతా బాగానే చేశాం కదా, అయినా కాకొచ్చి పిండం ముట్టకపోవడం ఏంటి? అమ్మా భిన్న రామ్మా, నువ్వు రాకపోతే నేను ఆబ్దికం చేసిన దానికి విలువే ఉండదుమా. నేను వద్దని చెప్పాను కదమ్మా, అయినా వినలేదు నువ్వు. చూసావా, కనీసం పిండం ముట్టడానికి కాకనేదే రావడం లేదు. ఇంక వాడి చేతులతో ఆబ్దికం చేసి ప్రయోజనం ఏముంది? ఏంటో జరిగేది చూస్తుంటే మావయ్య గారు చెప్పేదే నిజం అనిపిస్తుంది. అదేదో ఎప్పట్లాగే ఈయనతోనే జరిపించుంటే పోయేది కదా. ఉండండి, వాడు బాధపడతాడని కూడా లేకుండా అట్టెట్టా మాట్లాడుతుండారో. వస్తాదిలే, ఏం కాసేపు ఆగలేమో ఏమి? అవును, ఆబ్దికం ఎవరు చేసినారు? వాడే కదా చేసినాడు. వాడి చేత పిండం పెట్టించకుండా అర్జున్ చేత పిండం పెట్టించినాము. మరి మా వదినకి ఎట్టా సంతోషంగా ఉంటాది? వాడి చేత్తో పిండం పెడితే కదా ఆవిడికి సంతోషంగా ఉంటాది. అయ్యోరో, వాడి చేత్తో పిండం పెట్టించండి. మా వదిన ఎట్టా రాదో నేను చూస్తాను. అవును, అంతే కదా. పూజ అంతా తను చేశాడు, పిండం మాత్రం బావగారితో పెట్టించారు. ఒకసారి తనతోనే అంతా పెట్టించండి. అవును పంతులు గారు, పెట్టించండి. రండి బాబు. అబ్బుడా, రా రారా.
రాదు. ఎవరు చెయ్యాల్సిన పని వాళ్ళు చేసుంటే ఎప్పట్లాగా జరిగిపోయి ఉండేది. వద్దన్నా వినకుండా వాడితో చేయించారు. ఇప్పటిదాకా కనిపించని కాకి ఇప్పుడు వస్తుందనుకోవడం మన భ్రమ. పదండి, లోపలికి వెళ్దాం. ఓయన్నా ఉండన్నా, ఎందుకన్నా తొందరపడతావు? కాసేపు ఉండు. ఏమ్మా, నా చేతులతో ఆబ్దికం చేసుండాను. ఇన్నేళ్లలో మొదటిసారిగా నా చేతులతో నీ కార్యక్రమం జరిపించినానని సంతోషపడినాను. అంత బాగానే చేసినాను కదమ్మా. ఏం తప్పు చేసినాను? ఎందుకు రావట్లేదు నువ్వు? అబ్బుడా, నువ్వు ఏడో మాకురా. వదినా, ఏడుండావు? నువ్వు చచ్చిపోయిన పొద్దు నుంచి వాడు ఏడుస్తానే ఉండాడు. మొదటిసారిగా మా అమ్మకి ఆబ్దికం చేయిస్తుండానని వాడు ఎంత సంతోషపడినాడో తెలుసునా? ఆ సంతోషం వాడికి లేకుండా చేస్తుండావే. బిడ్డని ఈ విధంగా ఏడిపిస్తుండావే. నీకు న్యాయంగా ఉండాదా? సర్లేరా, రాకపోతే పోయినది. నువ్వైతే ప్రేమగా చేసినావు. నీలాంటి బిడ్డ మీద ఆ తల్లికి ప్రేమ లేకపోతే అది ఆమె దురదృష్టము. నువ్వు బాధపడాల్సిన పని లేదు. రా, పోదాం. రానత్త, నేను రాను. నేను ఆబ్దికం పెట్టినానని మా అమ్మ సంతోషపడినదని నాకు తెలియాలా? ఆ పిండం ముట్టడానికి మా అమ్మ రాలేదంటే ఈ దినమే కాదు, ఎన్ని దినాలైనా నేను ఎదురు చూస్తూ ఉంటా.